నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైమ్ లో ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. 25 ఏళ్లు పదిలంగా ఉన్న గులాబీ దళంలో చీలిక తప్పదా? రాష్ట్ర రాజకీయంలో మరో కొత్త జెండాకు నాంది పడుతుందా? నాన్న ఏమన్నా ఓకే, అన్న అధికారం చెలాయిస్తే మాత్రం సహించబోనన్న వ్యాఖ్యలిస్తున్న సంకేతాలేంటి? ఇక ఇదే కొనసాగితే తాను ఇమ్మడలేనని కవిత చెప్పకనే చెబుతున్నారా? నాది బీఆర్ఎస్, నా నాయకుడు కేసీఆర్, ఇక ఎవరి నాయకత్వమైనా అంగీకరించినట్టు మీడియాతో చిట్ చాట్ లో కవిత కుండ బద్దలు కొట్టేశారు. లైన్ దాటితే ఎవరైనా ఒకటే అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి తానెక్కడా మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. పార్టీ ఫోరంలో మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టే తాను బయట మాట్లాడుతున్నానని తెలిపారు. లీకు వివరాలను అలాగే పట్టుకోమంటే గ్రీకు వీరుల్లా తనపై దాడి చేస్తున్నారంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కవిత. తన వ్యాఖ్యల్లో కేటీఆర్ నే టార్గెట్ చేసిన కవిత పార్టీని ఇలా ఎలా నడిపిస్తారంటూ ప్రశ్నలు వేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించడం లేదన్నారు. గ్రామాల్లో ఎందుకు ధర్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. పోరాట స్ఫూర్తి లేకుండా బీఆర్ఎస్ ఎలా బలోపేతం అవుతుందంటూ పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అక్కడితో ఆగలేదు. తనను కేసీఆర్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని, తనను కేసీఆర్ నుంచి దూరం చేస్తే లాభపడేది ఎవరో కూడా ప్రజలకు తెలుసంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేక బయటపడిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆమె కొత్త పార్టీ పెట్టడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ జెండాలు లేకుండానే అమెరికా నుంచి వచ్చిన కవితకు స్వాగతం పలికిన దగ్గర నుంచి ఆ వాదనలు బలపడ్డాయి. ఇవాళ కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే కేసీఆర్ నాయకుడిగా ఉన్నవరకే బీఆర్ఎస్ లో ఉంటానని చెబుతున్నట్టుగా అర్థమవుతోంది. కేసీఆర్ కాకుండా పార్టీని ఎవరి చేతుల్లోకి తీసుకున్నా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని కవిత ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చేశారు.